కడప జిల్లా ఎర్రగుంటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హౌస్ అరెస్ట్ కు నిరసనగా ఎంపీ అవినాష్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. నూజివీడ్ నుంచి ఎర్రగుంట్లకు ర్యాలీగా బయలుదేరారు. ఉదయం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని నిడుజువ్వులోని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద వదిలేశారు. అక్కడి నుంచి అవినాష్ రెడ్డి ర్యాలీగా బయలుదేరారు. అడ్డుకోవడంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు ఉదయం 11 గంటల వరకు పులివెందల్లో 30%, ఒంటిమిట్టలో 39% పోలింగ్ నమోదైంది. 2 మండలాల్లోనూ పలు చోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కడప జిల్లా ఎర్రగుంటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హౌస్ అరెస్ట్ కు నిరసనగా ఎంపీ అవినాష్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. నిడుజువ్వి నుంచి ఎర్రగుంట్లకు ర్యాలీగా బయలుదేరారు. ఉదయం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను నిడుజువ్విలోని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద వదిలేశారు. అక్కడి నుంచి అవినాష్ రెడ్డి ర్యాలీగా బయలుదేరారు. అడ్డుకోవడంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు ఉదయం 11 గంటల వరకు పులివెందల్లో 30%, ఒంటిమిట్టలో 39% పోలింగ్ నమోదైంది. 2 మండలాల్లోనూ పలు చోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ షాహిదా. ముఖ్యంగా చూసుకుంటే గనక ఉదయం నుంచి కూడా పులివెందల ఉప ఎన్నిక అయితే కనుక పూర్తిలో కూడా రసాబసగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులుగా మారిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఇవాళ ఉదయం కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా పోలీసులు తన నివాసంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన అక్కడి నుంచి కూడా పూర్తిలో అరెస్ట్ చేసి ఏదైతే ఎర్రగుంట్లలో ఉన్నటువంటి నిధిజీవిలో కూడా పోలీసులు సుధీర్ రెడ్డి ఇంట్లో వదిలేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉదయం నుంచి చూసుకుంటే కనుక పులివెందుల్లో హై టెన్షన్ వాతావరణంగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక పలు ప్రాంతాల్లో కూడా పూర్తిలో ఓటింగ్ అయితే కనుక పూర్తిగా ప్రశాంతంగా జరుగుతుంది చెప్పొచ్చు. ఇప్పటికీ దాదాపు మనం చూసుకుంటే కనుక 30%, 11 గంటల వరకు మనం చూసుకుంటే కనుక 30% కంప్లీట్ అయింది. అలాగే మరో పక్క చూసుకుంటే కనుక ఏదైతే ఒంటిమిట్టలో దాదాపుగా 39% కూడా కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పూర్తిలో ఏదైతే ఎర్రగుంటలో ఉన్నటువంటి టీవీ నుంచి కూడా పూర్తిలో ఆయన అనుచర గణంతో కూడా పూర్తిలో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే పులివెందల అటు ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అప్రస్వామిక పద్ధంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తిలో అసలు ఎన్నికల కమిషన్ ఉందా లేదా అంటూ కూడా పూర్తిలో కూడా మండిపడడం జరిగింది. అయితే దాదాపుగా ఎర్రగుంట్లకు రావడంతో కూడా పూర్తిలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అక్కడ పూర్తిలో పోలీసులకి అటు ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాళ్ళందరూ కూడా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడైతే కనుక తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఏదైతే జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా పూర్తిలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా దాడులు తిరిగిన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో మనం చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా ఆయన పులివెందుల్లో ఉంటే ఖచ్చితంగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇదే కోవలో కూడా మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా
పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని కూడా అరెస్ట్ చేసిన అనంతరం కూడా మరో పక్క ఏదైతే ట్రిపుల్ ఇడుపుపాయలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తప్పించి ఆయన కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికీ దాదాపుగా ఏదైతే పోలింగ్ శాతం దాదాపు 30-39 ఉందో ఈ నేపథ్యంలోనే ఇలా గొడవలు జరుగుతుంటే కనుక ఇంకా సాయంత్రం 5 గంటల వరకు ఎంత పోలింగ్ జరుగుతుంది, ఇంకా ఎన్ని గొడవలు జరుగుతాయి దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే కడప అలాగే అనంతపూర్కి సంబంధించినటువంటి జాతీయ రహదారిపైన కూడా కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ట్రాఫిక్ కావడం జరిగింది. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ అక్కడికి చేరుకోవడం జరిగింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తామని చెప్పి ఆయన చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే మీడియాతో మాట్లాడుతూ కూడా అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా అటు చంద్రబాబును అటు లోకేష్ ను అలాగే పూర్తి స్థాయిలో తీవ్రమైన స్థాయిలో మండిపడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మకాం వేసినటువంటి ఆదినారెడ్డి కావచ్చు, అలాగే కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కావచ్చు, వీళ్ళందరిపైన కూడా పూర్తిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అయితే కనుక తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి మనం చూసుకోవచ్చు దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల సమయం అవుతుంది. ఇప్పటికే ఓటింగ్ వేసేందుకు కూడా ఓటర్లు అయితే కనుక పూర్తిస్థాయిలో ఇప్పుడిప్పుడే చేరుకుంటారని చెప్పుకోవచ్చు. దాదాపుగా సాయంత్రం 5 గంటలు ముగిసేసరికి దాదాపుగా 65-70% కూడా ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున కూడా పోలీస్ బలగాలు దింపుతామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. షాహిదా. రైట్, థ్యాంక్ యూ సుధీర్.